భారతదేశం జనవరి 26, 1950న రాజ్యాంగం ఆమోదంతో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఇది బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులతో స్వంత రాజ్యాంగంతో పరిపాలన సాగించే సార్వభౌమ దేశం. మనమందరం ప్రతి సంవత్సరం జనవరి 26న జెండా ఎగరవేస్తాం, స్వీట్స్ పంచుకుంటాం. కానీ నిజంగా గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి, ఎందుకు జరుపుకోవాలి, ఈరోజు మన జీవితాల్లో ఉన్న అర్థం ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు గణతంత్ర దినోత్సవంపై ఒక అభిప్రాయం వస్తుంది. గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి? 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ అప్పటికి మన దేశానికి స్వంత రాజ్యాంగం లేదు. బ్రిటిష్ చట్టాల ప్రకారమే పాలన సాగింది. 1950 జనవరి 26న భారతదేశం స్వంత రాజ్యాంగంతో గణతంత్ర దేశంగా మారింది. అంటే ఇక దేశానికి రాజు కాదు, బ్రిటిష్ కాదు, ప్రజలే దేశాధిపతులు. రాజ్యాంగం మనకు ఇచ్చిన శక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం మనకు ఇచ్చినవి ఏంటో తెలుసా? మాట్లాడే స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, సమాన హక్కులు, ఓటు హక్కులు, చట్ట పరిరక్షణ. ఈ హక్కులు మనకు బహుమతిగా రాలేదు, వేలాది మంది త్యాగాల ఫలితం. ఈ హక్కులన్నీ 1950 జనవరి 26న అమల్లోకి వచ్చాయి. ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం గణతంత్రం అంటే ప్రజల చేతుల్లో అధికారం. మనమే నాయకులను ఎన్నుకుంటాం, మనమే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, అవసరం అయితే మనమే వాళ్ళను మార్చేస్తాం. ప్రపంచంలో ఈ హక్కు ఉన్న దేశాలు చాలా తక్కువ. ఈ గొప్ప అవకాశం మనకు గణతంత్ర దినోత్సవం ద్వారా వచ్చింది. దేశ ఐక్యతకు ప్రతీక. మన దేశంలో భాషలు వేరు, మతాలు వేరు, సంస్కృతులు వేరు, కానీ జెండా ఒక్కటే, రాజ్యాంగం ఒక్కటే. గణతంత్ర దినోత్సవం మనలోని ఐక్యతను ప్రపంచానికి చూపించే రోజు. న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్ ద్వారా భారత సైనిక శక్తి, శాంతి సందేశం, దేశ గౌరవం ప్రపంచానికి తెలియజేస్తాం. మన దేశం యుద్ధం కోరదు, కానీ అవసరమైతే తగ్గదు అనే సందేశం. గణతంత్ర దినోత్సవం కేవలం సెలవు రోజు కాదు, మనకు హక్కులు ఉన్నాయి, బాధ్యతలు కూడా ఉన్నాయి అని గుర్తు చేస్తుంది. దేశ చట్టాలను గౌరవించాలి, దేశాన్ని ప్రేమించాలి, నిజాయితీగా జీవించాలి. అప్పుడే గణతంత్రానికి నిజమైన అర్థం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరికి పంపండి. జై హింద్, జై భారత్.